బాసర టీయూ కేటీలో జరుగుతున్న వరుస ఘటనలు చాలా బాధాకరమని మంత్రి సబితారెడ్డి అన్నారు. దీపిక మృతిపై కమిటీ వేశాం, విచారణ జరుగుతుందని తెలిపారు. లిఖిత మృతిపై ఇంకా పూర్తి సమాచారం లేదని, విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. పక్కన లెక్చరర్స్ తోనో టీచర్స్ తోనో మీ ప్రిన్సిపాల్ తోనో మీ టీంతో నాకు డైరెక్ట్గా అక్కడ ఎవరితోనైనా షేర్ చేసుకొని కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం మరొకసారి పిల్లలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న ఒత్తిడి ఉన్నప్పుడు ఇమీడియట్ గా మనసు మీద తీసుకోకుండా పక్కన వాళ్ళు షేర్ చేసుకుంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఏదైనా బాధాకరం, నిన్న జరిగిన సంఘటన బాధాకరం, రాత్రి జరిగిన సంఘటన ఇంకా రిపోర్ట్ రాలేదు. తప్పకుండా పీసీ గారికి వెళ్ళారు, ఒక కమిటీ కూడా ఫామ్ చేయమని డైరెక్టర్ గారితో కూడా మాట్లాడినా తొందర రిపోర్ట్ రాగానే మీకు షేర్ చేస్తాను. ఏం జరిగిందని తీసుకొని కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏదైనా కూడా స్టూడెంట్స్ తొందరపడకుండా ఏదైనా ఒత్తిడి ఉన్నా పక్కన లెక్చరర్స్ తోనో టీచర్స్ తోనో మీ ప్రిన్సిపాల్ తోనో మీ టీంతో నాకు డైరెక్ట్గా అక్కడ ఎవరితోనైనా షేర్ చేసుకొని కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం మరొకసారి పిల్లలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న ఒత్తిడి ఉన్నప్పుడు ఇమీడియట్ గా మనసు మీద తీసుకోకుండా పక్కన వాళ్ళు షేర్ చేసుకుంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఏదైనా బాధాకరం, నిన్న జరిగిన సంఘటన బాధాకరం, రాత్రి జరిగిన సంఘటన ఇంకా రిపోర్ట్ రాలేదు. తప్పకుండా పీసీ గారికి వెళ్ళారు, ఒక కమిటీ